హాయ్ వీవర్స్. ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగి ఉండాలనేది పెద్దల మాట. నేటి రోజుల్లో చద్దిమూట లాంటి ఈ మాటను పాటించడం అరుదే. రంగం ఏదైనా ఎదగాలి, ఒదిగి ఉండాలి, మూలాలను మరువకూడదు. కానీ నేడు రోజుకో మాట, పూటకో బాట, క్షణానికో ఆలోచన. ఎంత వేగంగా ఎంతెత్తికి చేరుకుంటాం, ఎంతగా చెలరేగిపోదామనేదే ఎక్కువ శాతం. కెరియర్ మొదట్లో ఓ మాట, మధ్యలోనూ ఇంకో మాట, కెరియర్ పీక్స్లో ఇంకేదో మాట, ఇదే నడుస్తోంది. కానీ రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పాన్ ఇండియా స్టార్గా వెలిగిపోతున్న ప్రభాస్ భిన్నంగా కనిపించాడు. మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి సీనియరే, సీనియర్ల నుంచి నేర్చుకున్నదే మేము, సీనియర్ల తర్వాతే మేము 100% అని తానేంటో చెప్పాడు. ఇది చాలా గొప్ప విషయం. తన సినిమా విడుదలవుతోంది, మిగిలిన ఫ్యాన్స్ను ఆకట్టుకోవాలని చెప్పినట్టు ఏమాత్రం అనిపించదు ప్రభాస్ వినయంతో చెప్పిన మాటలు చూస్తే. అంత అవసరం కూడా లేదాయనకు. వరుసగా 5 సినిమాలు, తొలి రోజే 100 కోట్ల కలెక్షన్లు సాధించిన ఏకైక ఇండియన్ హీరోగా హవా చూపిస్తున్నాడు. అలాంటి వ్యక్తి ఎవరి మెప్పో పొందేందుకు ఇలాంటి మాటలు మాట్లాడు. సహజంగానే చాలా సిగ్గరి. మాటల్లో పొదుపు, బయట కంటే సినిమాల్లోనే కనిపించేది ఎక్కువ. తక్కువ మాటల్లో చెప్పి ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తాడు. తమిళ సినీ ఫ్యాన్స్ కూడా చిరంజీవికి ప్రభాసిస్తున్న గౌరవం తమ హీరోలు చూసి నేర్చుకోవాలంటూ పోస్టులు చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. చిరంజీవికి ప్రభాస్ ఇచ్చిన గౌరవం చాలా మందికి కనువిప్పు. చిరంజీవి అండా, ఆశీర్వాదంతో సినిమాలు చేసిన హీరోలు చూసి నేర్చుకోవాల్సిందే. ఒక్క సినిమా హిట్ అవ్వగానే తామే ఇండస్ట్రీకి దిక్కన్నట్టు చేసే నేటి జనరేషన్కు ప్రభాస్ పాఠమే చెప్పాడు. ఒకప్పుడు చిరంజీవి సినిమా రిలీజ్ అంటే తమ సినిమా విడుదలకు వేరే తేదీలు చూసుకునే ఇండస్ట్రీ ఇది. తెలుగు సినిమాను కమర్షియల్గా, భారతీయ సినిమాల్లో నిలబెట్టింది చిరంజీవే. అలాంటి హీరో గురించి ప్రభాస్ కాబట్టే అలా చెప్పాడు. మరొకరైతే సంక్రాంతికి వచ్చే సినిమాలన్నీ ఆడాలని సింపుల్గా తేల్చేసేవాళ్ళు. కానీ ప్రభాస్ తన స్పీచ్తో ఎందరో మనసుల్ని గెలుచుకున్నాడు. మరెందరో మనసుల్ని, ఆలోచనల్ని కదిపేసి నిద్ర లేకుండా చేశాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.